వ్యవసాయానికి ఉపయోగించే రైతులందరినీ కోరుతున్నాం, మీ పొలం దగ్గర మీ పంప్ సెట్ దగ్గర కుసుమ్ కింద మీరు సోలార్ పెట్టుకోండి, ఉచితంగా ఇస్తాం. మీరు కరెంటు వాడుకోండి, సర్ప్లస్ వస్తే గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కరెంటు ఇస్తాం. ఇంకో పక్కన ఎవరైతే రైతులు ఉన్నారో మీరు కరెంటు ఉత్పత్తి చేసి మీ ఇంట్లకు కూడా వాడుకునే ఏర్పాటు ఇస్తా. అవసరమైతే వాహనాలకు కూడా ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. నేను అందుకని ఒక వినూత్నమైన మార్పులకు దోహదం చేస్తున్నా. అదే మీరు చూస్తే డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్. ఇక్కడ నేను అడుగుతున్నాను మన కార్యకర్తల్ని, మళ్ళీ ఈ అవకాశం మీకు రాదు. కేంద్రం 1 కోటి మందికే ఇవ్వడానికి 75,000 కోట్ల రూపాయలు సబ్సిడీ పెట్టారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ కింద పెట్టారు. దీన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకోవాలని నా తెలుగు కుటుంబం, నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇండ్లకంతా పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యేలు కోరుతున్నా, వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు వాళ్ళకు నాయకత్వం ఇవ్వండి. టెండర్లు పిలిచాం, పని అప్పచెప్పాం. మీరు ఏమీ చేయక్కర్లేదు. మీ ఇంటి పైన రూఫ్ టాప్ మీరు చూపిస్తే అక్కడ వచ్చి పెడతారు. మీ దగ్గర డబ్బులు లేకపోతే దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో చేసుకుంటాం. కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గుతాయి. వెనక నుండే వాళ్ళని కూడా కోరుతున్నాను, ఈ సంవత్సరం మొదటి 6 నెలల లోపల అందరి ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటామని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. నమ్మకమేనా అని అడుగుతున్నా, పెడతారా అని అడుగుతున్నా.